ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో ఇన్స్టెంట్ రాగితో గారెలు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా గారెలు అంటే కాస్త ప్రిపరేషన్ ఉంటుంది కదా, మీరేమో రాగి పిండి ఉపయోగించి ఇన్స్టెంట్ గా గారెలు తయారు చేసేస్తాను అంటున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దాం. మినుములు వేపించి పౌడర్ చేసేసి ఆ పౌడర్కి పెరుగు తడి పెట్టేసేసి అప్పటికప్పుడు గనక రాగి పిండి కూడా కలిపేసి పెరుగులో కొంచెం గారెలో ఏమేమి వేస్తాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర ఇట్లాంటివి వేసేసి నాన్ స్టిక్లో నూనె లేకుండా గారెలు వేస్తే ఇన్స్టెంట్ గారెలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నానబెట్టి రుబ్బిన పిండి గారెలు ఎలా ఉంటాయో సేమ్ అలా ఉండేటట్టు ఇన్స్టెంట్ గారెలు ఎలా చేయాలో చూడండి. ఇన్స్టెంట్ రాగి గారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మినపప్పు 1/4 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, పెరుగు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, మైగడ 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. ముందుగా మనం పొట్టుదీని మినపప్పుని తీసుకున్నాం. డైరెక్ట్గా మినపప్పుని పౌడర్గా చేసేస్తున్నాం. అట్లా మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుని మినప్పొడిని బౌల్లో తీసుకున్నాం. అలాగే రాగి పిండి, మినప్పిండి కలిపేసుకుంటాం. ఈ 2 రకాలుగా పిండిని కలిపేసి అందులో వంట సోడా గుల్లగా రావటం కోసం కొద్దిగా వేసేసి అందులో నిమ్మరసం వేసేస్తే పిండి చప్పదనం లేకుండా కమ్మగా ఉంటుంది. ఇక గారెల పిండికి టేస్ట్ కోసం అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర ఇవి కామన్గా వేస్తాం కదా. మనం ఈ గారెల్లో న్యాచురోపతి విధానంలో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒక్కసారి అట్లా పిండిలో కలిపేసి పుల్ల పెరుగు, గట్టి పెరుగు తీసుకుని ఆ పెరుగుతోనే పిండి కలిపితే పిండి చప్పదనం లేకుండా మంచిగా కలుస్తుంది. కొద్దిగా మేగడ వేసేస్తే, మేగడ వేసి కాలుస్తాం కానీ లోపల మేగడ ఉంటేనే గారెలు సాఫ్ట్గా వస్తాయి. నూనె లేనప్పుడు మేగడ వాడుకోవటం వల్ల నష్టం ఉండదు, రుచి, కమ్మదనం, సాఫ్ట్నెస్ బాగా పెరుగుతాయి. నూనె లేకుండా గారెలు కాల్చుకోవటానికి గుంటల నాన్ స్టిక్, గారెల నాన్ స్టిక్లు ఉంటాయి కాబట్టి అలాంటి దాన్ని తీసుకుని దానికి మేగడ రాసేస్తాం. అట్లా బ్రష్తో పలచగా వెయ్యాలి. ఎందుకంటే మందంగా లావుగా పిండి ఎక్కువ పెట్టేస్తే లోపల కాలదనమాట నూనె లేకుండా చేసుకునేటప్పుడు. అట్లా చిన్న సైజు పలచటి గారెలు చేసేసి మధ్యలో హోల్ పెడితే ఏమవుతుందంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ బాగా జరగటం కోసం అనమాట. అట్లాంటి వేడి లోపలకు కూడా వెళ్ళటం కోసం మధ్య నుంచి ఒకవైపు గారెలు కాలని అనిపించినప్పుడు పై భాగంలో మళ్ళీ మేగడ రాసేసి గారెలు అట్లా తిరగేసి మళ్ళీ కింద భాగంలో కూడా మనం కాల్చేస్తాం అనమాట. నూనె లేకుండా పోషకాలతో కూడిన ఇన్స్టెంట్ రాగి గారెలు ఎంత హెల్దీగా తయారయ్యాయో. తింటే గారెలు తినాలి అనే సామెత మనకు ఉంది కదా, అది నెయ్యిలో దేవిన గారె. కానీ నెయ్యి లేదు, నూనె లేదు. మరి ఈ గారె తింటే అంటానికి ఉండదు. కానీ ఇది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్న గారెలు కాబట్టి హై ప్రోటీన్, నూనె లేదు కాబట్టి కాల్షియం, లాభాలే లాభాలు, నష్టం మాత్రం అస్సలు లేదు. టేస్ట్ లో కొంచెం రాజీ పడండి, గారెల ద్వారా చక్కటి ఆరోగ్యం మీరు పొందొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.